పూరా లోకల్. చార్మినార్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో ముఖ్యమంత్రి రాలేదు అంటే అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యింది కానీ ఫైర్ యాక్సిడెంట్కి ఎందుకు అటెండ్ ఇంకో వీళ్ళకి అందాల పోటీల మీదనే గుంజుతున్నది, వాళ్ళని కూడా బిలువురి. మీరు చెప్పురు ఎవరినన్నా వాళ్ళు కలిసినప్పుడు ఎవరెవరు రావాలనుకుంటారో వాళ్ళందరినీ గుంజురి ఆడికి పోరి. వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం, వాళ్ళు వచ్చి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. జయ జయ హే తెలంగాణ అని అందశ్రీ రాసిన పాట ప్రపంచం ఇప్పుడు వేల నోట్ల కాదు, ప్రపంచం మొత్తం వింటుంది. 194 దేశాలు వింటున్నాయి. 91 దేశాలు 92 దేశాలు పార్టిసిపెంట్ స్టేట్స్లో డైరెక్ట్ లైవ్ పోతుంది. మన రామప్ప పోతున్నది. ఇంతకుముందు హైదరాబాద్ అనగానే తీసుకొచ్చి చార్మినార్ కాడ చూపించేసి పంపించేది మనం. ఇలా మన రామప్ప పోతుండ్రు, మన తెలంగాణ తల్లి కాడికి పోతుండ్రు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు కదా, కేసీఆర్ కట్టిన రాజ సౌదాలను చూసి వాళ్ళు అందాల భామలు చాలా కిన్నులు అయిపోతున్నారు. మరి మీరు చూపిస్తున్న మీరు కట్టిన అంబేద్కర్ని చూస్తున్నారు, వాళ్ళు 125 ఫీట్ల అంబేద్కర్ని చూస్తున్నారు. తెలంగాణ సౌరభాన్ని ప్రపంచం మొత్తం చూస్తున్నది. కానీ మీరేం చేస్తుండ్రు? అందాల పోటీలనే చూస్తుండ్రు. అందాల పోటీల తరీకా మారింది. సంస్కృతి, సాంప్రదాయం, మహిళ యొక్క ఆత్మగౌరవం ఇవన్నీ ఇమిడిపోయి ఉన్నాయి. అక్కడనేమో వాళ్ళు టెంపుల్కి పోయేటప్పుడు కాళ్ళు కడుక్కొని పోవాలి. వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కుంటానికి మనం ఏర్పాటు చేస్తే ఎవరో దాంట్లో ఈవెంట్ మేనేజర్కి సంబంధించి ఒక అమ్మాయి ఏదో నీళ్లు పోసినందుకు తెలంగాణ ఆడపడుచులతో మనము నీళ్లు వాళ్ళ కాళ్ళు గడిపిస్తున్నాం మనం. వాళ్ళే చెప్పిండ్రు, ఎవరు ఒక పార్టిసిపెంట్స్. కాబట్టి అబద్ధాలకు కూడా ఒక ఏమంటారు, ఒక హద్దు ఉండాలి. అదే చెప్తున్నాం, అదే అసలు విషయం. అక్కడ ఇమ్మీడియట్గా ఉప ముఖ్యమంత్రి గారితో పాటు మన పొన్నం ప్రభాకర్ గారిని, తర్వాత మన ఆరోగ్య శాఖ మంత్రి గారితో పాటు ముఖ్యులను పంపించిండ్రు. డెఫినెట్గా ఇవన్నీ అయిపోయినాక వారు కూడా పోతారు. అది సెన్సిటైజ్ చేయొద్దు, అది చాలా విషాదకరమైన సంఘటన. అక్కడికి ముఖ్యమంత్రి గారి మూమెంట్ ఉంటే కూడా సహాయ చర్యల కంటే కూడా ఈ హడావిడి ఎక్కువ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మేజర్ లీడర్స్ పోతే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఈ పని చేసేది వదిలేసి ముఖ్యమంత్రి గారి భద్రత లేకపోతే అక్కడ వివిధ రకాల ఇప్పుడు మామూలుగా అందరు పోతుంటే తొక్కిసలాట జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా హాస్పిటల్కి పోయినారు. ఆ జరిగిన సంఘటన పట్ల ముఖ్యమంత్రి గారికే కాదు, ఈ దేశ ప్రధానమంత్రి గారికి కూడా ఒక 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 కన్సోల్ ఉన్నది. కాబట్టి ఆ సమస్య, ఆ విషాద సంఘటన మీద కాకుండా దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు రాజకీయం చేయాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తిరుపతిలో ఒక తొక్కిసలాట అయింది, ఒక 6 చనిపోయిన, అందరం బాధపడ్డాం. కూటమి ప్రభుత్వం ఇట్లా చేస్తుందని అన్నమా? అది యాక్సిడెంట్. అది మొన్న సింహాచలంలో జరిగింది. అంతకుముందు ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఒక తొక్కిసలాట, స్టాంపీడ్ అయింది, అక్కడ చనిపోయినరు. లేదంటే కొండగట్టు కాడ వెనకట్టుకు ఒక బస్సు. అట్లాంటప్పుడు వచ్చేమేమైనా మేము రాజకీయాలు చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ చేసినామా? జరిగిన విషాదకర సంఘటనకు సరైన న్యాయం జరగాలని డిమాండ్ చేయడం తప్పితే మీరు అందాల పోటీలకు ఎందుకు పోతుండ్రు, దీనికి రాలేదని దానికి ముడిపెట్టి మాట్లాడుతుంటే, ఇప్పుడు మీరు ఇట్లా అంటుండ్రని అసలు అందాల పోటీల వైపే వారు పోవడం కూడా బంద్ చేసారు. ఎందుకంటే అది మనం ఒకరోజు స్టార్ట్ చేసే రోజు మొదలు పెడితే మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఉంటుంది. కానీ అది ఫిక్స్డ్ మేనర్లో ఉంటుంది, అది సెలబ్రేషన్స్. అలాంటి మనం వేల కోట్లకు సంబంధించిన ఇన్వెస్టర్స్ అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటిని వాయిదా వేయలేని స్థితిలో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగిస్తున్నారు తప్పితే దాన్ని ఏదో మనం ఏదో పోయి ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు మాలాంటి వాళ్ళం అక్కడికి పోవడానికి కూడా మాకు అవసరం లేదు. ఎందుకు ఆ మాట వస్తుందనంటే వాళ్ళ యొక్క ఏమంటారు థీమ్ వేరు. కాబట్టి ఇక్కడ మంత్రులతో సహా, ముఖ్యమంత్రితో సహా ప్రజా సమస్యల మీద, నీటి సమస్యల మీద, ఇతరత్ర అంశాల మీద రోజు రివ్యూస్ చేసి ఇవి కనపడవు. మాట్లాడితే అందాల పోటీల కాడికి మీకు ఇష్టం ఉంటే పోండి, మిమ్మల్ని కూడా పంపిస్తాం, మా పాసులు కూడా ఇస్తాం, ఉత్తగానే ఖాళీగా ఉంటాయి. తిప్పి కొట్టాల్సిన అవసరం లేదు, వాస్తవాలు చెప్తే చాలు. వాళ్ళు